ఇది ప్లస్ దామోదర దామోదరాష్టకము గోపీ గీత అనేది పాడతాం మనం ఇస్కాన్ లో. సో రేపటి నుంచి మనకి పౌర్ణిమ స్టార్ట్ అవుతుంది. సో అది ప్లే చేశాను. దామోదర అష్టకము ప్లస్ గోపి గీత్ ఇవి రెండు నేర్చుకోండి. ఇప్పుడు మనం ఈ మంత్ అంతా పాడాలన్నమాట మంచిగా. అంటే ఇప్పుడు పాడాలి, బట్ ఇప్పుడు చాలా శ్రేష్టం అనమాట. ఇలా యశోదమ్మ మనకి అంటే కృష్ణయ్యని ఇలా కట్టి ఉంటుంది కదా, రోడ్లకి కట్టేస్తారు కదా, అది సెలబ్రేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట ఇస్కాన్ లో కార్తీక మాసంలో. సో దామోదర మాసాన్ని కూడా చెప్తారనమాట. సో దానికోసము ఆ సాంగ్స్ ప్లే చేశాను. సో నేర్చుకోండి దయచేసి. లిరిక్స్ కూడా ఉన్నాయి. నేను మాతాజీ పెట్టారు అనుకుంటా, పవన మాతాజీ ఆల్రెడీ. సో మీరు అది నేర్చుకుంటే కనుక హెల్ప్ అవుతుంది మనకి ఫ్యూచర్ లో. అది సాంగ్స్ మీరు కూడా పాడొచ్చు మన గ్రూప్స్ లో. ఓకే, పవని మాతాజీ మీ దగ్గర ఉంది కదా, పెట్టండి లిరిక్స్, అందరూ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. మాతాజీ చేస్తా. ఎస్ మాతాజీ. రేపటి నుంచి ఫుల్ హ్యాపీ హ్యాపీ అనమాట మొత్తం మనకంతా. చాలా ఆనందమైన ఇది అనుకోవాలి మనం ఇంకా. మాసం అంతా ఇదే నడుస్తుంటుంది. సూపర్ ఉంటుంది. అక్కడ వెళ్ళి మనము ఆరతి ఇవ్వడము, ప్రమిదలు ఇస్తారు. ఆ గుమాయంతో చేసిన ప్రమిదలు ఉంటాయన్నమాట. దాంతో ఆరతి చేసుకోవడం చాలా సూపర్ గా ఉంటుంది అనమాట. రండి అందరూ ఇస్కాన్కి రండి. అలాగే నెక్స్ట్ వీక్ మనకి మాక్సిమం నందనవనంలో కూడా ఫంక్షన్ ఉండొచ్చు. అది మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. మీరు కూడా రండి ప్లీజ్. అందరూ జాయిన్ అవ్వండి అనేసి కోరుకుంటున్నాను. అందరికి ఇన్ఫర్మేషన్ అనేది ముందే దొరుకుతుంది. నాకు అక్కడ బాగుంటుంది. ఈ దామోదర మాసంలో అందరు కలుసుకుని అక్కడ ఆరతి ఇస్తుంటే ఆ బ్లిస్ఫుల్ అన్నమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడేస్ సెషన్. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ సంప్రభుస్. ప్లీజ్ పారాయణ యాక్సెప్ట్ మై ఫస్ట్ ది వాడచ్చా మాతాజీ? ఫస్ట్ ఫస్ట్ స్టాంజా వాడచ్చా మాతాజీ? నా మా లాస్ట్ లో పాడదాం, లాస్ట్ లో పాడదాం మాతాజీ. ఓకే, ఓకే ఇప్పుడు మాతాజీ. స్టార్ట్ లాస్ట్ లో పాడదాం. ఓకే ఓకే ఓకే, మాతాజీ. ఓకే please మాతాజీ. accept my humble obeisances. My respectful humble obeisances to the lotus feet of my Siksha Gurus, all Siksha Gurus. My respectful humble obeisances to the lotus feet of Radha Madan Mohan. My respectful humble obeisances to all Vaishnavas and Vaishnavis. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ సంప్రభుజీస్. మ్యూట్ చేస్తున్నాను, అందరు మ్యూట్ లో ఉండి కీర్తన అది షేర్ చేస్తాను, చూడండి ఒకసారి. ఓకే, ప్రేయర్ స్టార్ట్ చేసుకుందాము. సైలెంట్ లో ఉండి, మ్యూట్ లో ఉండి మీరు నాతో పాటే చేయండి. ఇప్పటికి ఆల్మోస్ట్ అందరికీ వచ్చే ఉంటుంది, చేసుకోండి. ఈ పీడిఎఫ్ ఉంటుంది, పంపిస్తాం కావాలంటే మీకు, నేర్చుకో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. స్టార్ట్ చేద్దాము. విత్ ఆల్ గురువు ఆశీర్వాదంతో చేయాలి. మనం ఏది చేసినా గురువు ఆశీర్వాదంతో చేయాలి కాబట్టి మనం ఇది డైలీ చేసుకుంటాము. ఈ రోజు క్లాస్ కూడా శిల ప్రభుపాద్కి డెడికేట్ చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితమేన తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపకథా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత सहगणा ललिता श्री विशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महवदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्ण करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये।
वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयम् उदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरम्। राधा मदन मोहन की जय। हरे कृष्ण माता जी, संप्रभु जी। हरे कृष्ण माता जी, हरे कृष्ण Hare हरे कृष्ण। Krishna. Thank you so much for joining today's session. Thank you. కృష్ణ మాతాజీ ధన్యవాదాలు Hare ప్రణామం. Krishna Mataji. हरे कृष्ण माता जी ధన్యవాదాలు. धन्यवाद। అందరికీ हरे ప్రణామాలు. कृष्ण माता जी। హరే हरे కృష్ణ. हरे అందరూ कृष्ण బాగున్నారు? हरे సెలబ్రేషన్ कृष्ण। ఓకే, మనము శ్లోక రిసైటేషన్ కి వెళ్ళిపోదాము. అంతకన్నా ముందు జస్ట్ రీకాల్ చేసుకొని వెళ్దామా? జస్ట్ ప్రీవియస్ శ్లోక రీకాల్ చేసుకొని వెళ్తే ఇప్పుడు ఏం చదువుకుంటున్నామో కొంచెం ఐడియా వస్తుంది. ఓకే, ఒకసారి ఎవరైనా శ్లోక రిసైట్ చేయగలరా? ప్రీవియస్ వన్ బుక్ ఎవరి దగ్గర ఉంది? 8 ఏది చేశారు ప్రభు? గొల్లపాల ప్రభు వచ్చారు. మనకు చాలా రోజుల తర్వాత ప్రభు వచ్చారు. హ్యాపీ అనిపించింది కదా ఫ్రైడే. సో మీరు ఎవరైనా ఒక్కరు శ్లోక చదవండి. 8.15 శ్లోక. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయామ శాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధం పరమాంగతః. హరి హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా శ్లోక దే జస్ట్ షార్ట్ గా ఏదైనా చెప్పగలరా? ఒక్కొక్క వర్డ్, ఒక్కొక్క లైన్ కానీ ఒక్కొక్క పాయింట్ కానీ చెప్పగలరా? ఒక్కొక్కరు ఒక్కొక్కటి, ఒక ఇద్దరు ముగ్గురు చెప్పండి. సో సింపుల్ గానే ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. అంత అర్థమైంది మీకు, నాకు తెలిసిపోతుంది. ప్రభు చెప్పింది ఇంకా క్లియర్ ఉంటుంది, ఎక్కడ డౌట్ అనేవే ఉండవు అనమాట. అంత చక్కగా చెప్తారు ఆయన. మనం అదృష్టవంతులు అనమాట. ఆయన అసోసియేషన్ లో ఉండడము, వాళ్ళ అసోసియేషన్ మాకు దొరకడం చాలా అదృష్టం. సో మీకు తెలిసే ఉంటుంది, ప్రభుకి 700 శ్లోకాస్ బై హార్ట్ వచ్చు, తెలుసా? ఎక్సలెంట్ ప్రభు, ఎక్కడ అడిగినా టక చెప్పేస్తూ ఉంటారు అనమాట. చాలా అదృష్టవంతులు. సో మీకు బాగా అర్థమైందనేసి ఆశిస్తున్నాను. సో పాయింట్ చెప్తారా? ఎవరైనా హ్యాండ్ రైస్ చేశారు? పావని మాతాజీ, షార్ట్ గా మీరు చెప్పేయండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ప్రణామం. సో 8.50 లో ఏం చెప్తున్నారు అంటే ఎన్నో జన్మలు తీసుకొని ఈ దుఃఖాలయానికి వచ్చాం మనము. ఈ దుఃఖాలయానికి వచ్చేస్తే మనం తెలుసుకోవాల్సింది రెండు విషయాలు. ఎందుకు వచ్చాము, ఏం చేయాలి. సో దుఃఖాలయం అనేది భౌతిక జీవం యొక్క తత్వం. దుఃఖాలయం. సో ఈ దుఃఖాలయంలోనే తెలియకుండా సుఖాన్ని వెతుక్కుంటూ ఉంటాము. కాబట్టి నిజమైన దుఃఖాలయానికి వెళ్ళాలి అంటే, ఈ దుఃఖాలయం నుంచి ఎలా వెలువడాలి అంటే, జస్ట్ శ్రీకృష్ణ నామ సంకీర్తన చేయడం ద్వారా మనం ఈ దుఃఖాలయం నుంచి విడివడి సుఖాలయానికి చేరుకుంటాం. అదే శ్రీ గోలోక బృందావనం. హరే కృష్ణ. సూపర్ మాతాజీ, ఎక్సలెంట్. ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.
జయశ్రీ మాతాజీ చెప్పండి. ఈ బంధాలు బంధుత్వాలు ఇవన్నీ విడేసి కృష్ణధామం చేరుకోవడం చాలా కృష్ణనామం జపించి కృష్ణధామం చేరుకోవడం చాలా సుఖమయం. అదే ఇదంతా శాశ్వతం కాదు, ఇది కాదు టెంపరవరీ కదా, టెంపరవరీ. బంధాలు ఇవన్నీ మళ్ళీ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ నుంచి మనము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నట్టే కదా. అదే హైయెస్ట్ పర్ఫెక్షన్ కి రీచ్ అవ్వాలి. అదేంటి మన గోల్ ఏంటి? మన గోలోక, గోలు చేసుకోవడం. వైకుంఠలోక, గోలోక ఏదైనా చెప్పొచ్చు మనం. ఓకే, సుప్రీం ప్లానెట్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. హరే కృష్ణ. భక్తులైనటువంటి మహాత్ములు పొందిన తర్వాత మళ్ళీ ఈ దుఃఖాలయం అనే భౌతిక జగానికి ఎన్నడూ రారు అని చెప్తున్నాడు భగవంతుడు. దానికి ఒకటి ఎగ్జాంపుల్, ఒక చెట్టు మీద రెండు పక్షులు ఉంటాయి. ఒక పక్షి పండు తింటున్నది, ఇంకో పక్షి తినే చిలుకనే చూస్తున్నా అన్నట్టు. అంటే ఈ తినుకుంటా అందులోనే మధురం ఉంది అని భ్రమపడుతుంది ఆ పక్షి, తినే పక్షి. ఈ పక్షి భగవంతుడు కదా, నా బిడ్డ నన్ను చూస్తలేడు, ఆ పండే మధురం అనుకుని పండునే తింటున్నాడు, నా దగ్గరికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తాడట భగవంతుడు. సూపర్ సూపర్ మాతాజీ, ఎక్సలెంట్. హరి హరి బోల్ మాతాజీ, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ, సూపర్, చాలా బాగా చేశారు. ఎక్సలెంట్. అందరికీ బాగా క్లియర్ గా అర్థమైంది అనేసి తెలిసిపోతుంది. మనం ఈ రోజు శ్లోక నంబర్ ఏంటి? 8.15 అయ్యింది. ఈ రోజు మనం నేర్చుకోబోతుంది శ్లోక 8.16. ఓకే, 16 నేర్చుకుంటున్నాం మనం ఈ రోజు. ఓకే ఓకే, నేను షేర్ చేస్తాను ఒకసారి, షేర్ చేస్తా ఒకసారి. మీరు కూడా అది ఎవరు రిసైట్ చేయాలనుకుంటున్నారో అందరు హ్యాండ్ రైజ్ చేయండి దయచేసి. హరే కృష్ణ. ఓకే, చేస్తున్నా. సెకండ్. కనిపిస్తుందా అందరికీ శ్లోక? హరే కృష్ణ. లేదు మాతాజీ. కనిపించడం లేదా? ఒక్క సెకండ్, షేర్ అవ్వలేదు. ఒక్క సెకండ్. ఓకేనా? కనిపిస్తుంది అనుకుంటా. మాతాజీ కనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ నాతో పాటు పవని మాతాజీ నాతో పాటు ఫస్ట్ చెప్పండి. 4 times తెలుసు కదా, ఒక్కొక్క లైన్ 4 times చేద్దాము. తర్వాత ఫుల్ శ్లోకం వేరే వాళ్ళకి ఇద్దాం. ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హ్యాపీ టు సీ యూ ఆల్. ఓకే, ఇప్పుడు మనం శ్లోకాకి వెళ్దాము. పవని మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. మిగతా వాళ్ళు దయచేసి మ్యూట్ లో ఉండి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఆ బ్రహ్మ భువనాలోక, ఆ బ్రహ్మ భువనాల్లోక, ఆ బ్రహ్మ భువనాల్లోక, ఆ బ్రహ్మ భువనాల్లోక, ఆ బ్రహ్మ భువనాల్లోక, పునరావర్తినోర్జున, 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 పునరావర్తినోర్జున. మాముపేత్యైతు కౌంతేయ పునర్జన్మ విద్యతే, మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న 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 విద్యతే. హరి ఓం మాతాజీ. ఇంకో ఫుల్ శ్లోక చదువుదాము. ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తినోర్జున, మాముపేత్యైతు కౌంతేయ పునర్జన్మ విద్యతే, పునర్జన్మన విద్యతే.
ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోऽర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోऽర్జున మాముపేత్యేతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున మాముపేత్యేతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ లలిత మాతాజీ, హరే కృష్ణ. లలిత మాతాజీ, లలిత ముంబై అని ఉంది. ఓకే మాతాజీ, చదువుదామా? 2 లైన్స్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సరే. ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తిన అర్జున. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున. 4 times. 4 times. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మాముపేత్యైతు కౌంతేయ పునర్జన్మ విద్యతే పునర్జన్మన విద్యతే. మాముపేత్యేతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. మాముపేత్యేతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. మాముపేత్యేతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. హరే కృష్ణ మాతాజీ. ఫుల్ చదువుదాం మాతాజీ. ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తినోర్జున మాముపేతైతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్యేతు 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 కౌంతేయ పునర్జన్మన విద్యతే. హరే కృష్ణ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీ మాతాజీ. హరే కృష్ణ. రెడీ ఉన్నారా? జై శ్రీ మాతాజీ. ఓకే మాతాజీ. మాతాజీ ఫుల్ శ్లోక చదువుదామా? ఓకే, నేను చెప్తాను, నాతో పాటు రిపీట్ చేయండి. ఓకే. ఆ బ్రహ్మ భువనాలోక ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తినోర్జున పునరావర్తినోర్జున మాముపేత్యైత కౌంతేయ మాముపేత్యేతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. పునర్జన్మన విద్యతే. ఫుల్ చదువుతాను, మీరు తర్వాత చదవండి. ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తినోర్జున మాముపేత్యైతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తినోర్జున మాముపేత్యేతి కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఆ బ్రహ్మ చాలు మాతాజీ, నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. థ్యాంక్ యూ మాతాజీ, చాలా బాగా చెప్పారు. హరి బోల్ మాతాజీ. స్థితిక మాతాజీ, ఫస్ట్ లెవెల్కి వెళ్దామా? స్థితిక మాతాజీ చెప్పగలరా? హరే కృష్ణ. స్థితిక మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ. చెప్పగలరా? చెప్తాను మాతాజీ. చేయండి మాతాజీ, రిసైట్ చేయండి. ఆ బ్రహ్మ భువనాల్లోక పునర్వర్తినో అర్జున పునరావర్తినో అర్జున. ఓకే మాతాజీ. పునరావర్తినో అర్జున
మాముపేత్యంతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. విజయలక్ష్మి మాతాజీ, హరే కృష్ణ. వి విజయలక్ష్మి మాతాజీ, హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ మ్యూట్ మాతాజీ. ఆప్షన్ ఉంది కదా మాతాజీ. మాతాజీ చేస్తారా? చేస్తాను. ఆ బ్రహ్మ భువనాలోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. హరి బోల్ మాతాజీ. అర్చన మాతాజీ, అర్చన కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఆ బ్రహ్మభువనాలోక పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. హరి హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. నాగమణి నాగమణి మాతాజీ, లెవెల్ 2కి వెళ్దాము. చేస్తారా? హరే కృష్ణ. నాగమణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్. థ్యాంక్ యూ మాతాజీ, జాయిన్ అయినందుకు. చెయ్యండి. ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. హరే హరి కృష్ణ బోల్ మాతాజీ. మాతాజీ. హరి హరి బోల్. స్వర్ణలత మాతాజీ, హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరి బోల్ మాతాజీ. శ్రీనివాస్ ప్రభు, అమోదృతి శ్రీనివాస్ ప్రభు, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నిన్న రాలే ప్రభు మీరు, మొన్న లాస్ట్ క్లాస్ లో? ఒక క్లాస్ మిస్ అయింది, అన్నీ బిజీ ఉండే, కొంచెం వర్క్ ఉండే మాతాజీ. ఓకే ప్రభు, చెయ్యండి. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. హరి బోల్ ప్రభు, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ నెక్స్ట్ మాతాజీ. లెవెల్కి వెళ్దాము. హరే కృష్ణ. నెక్స్ట్ లెవెల్ ఎవరు రెడీ ఉన్నారో రేస్ చేశారు కదా, ఓకేనా? ఎవరు? మణి మాతాజీ, మణి కాదు, ఏదో మాతాజీ మీ పేరు చెప్పారు, సారీ. హరే కృష్ణ. మాతాజీ చెయ్యండి. ఆ బ్రహ్మ భువనాలోక పునర్జన్మనర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. విద్యతేనే కరెక్ట్, విద్యతే. ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. నెక్స్ట్ కృష్ణకుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ఎలా ఉన్నారు? బాగున్నా మాతాజీ, మీరు బాగున్నారా? బాగున్నాను మాతాజీ. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. కరెక్టేనా మాతాజీ? కరెక్ట్ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. మంజుళా హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మంజుళా మాతాజీ మీరు. ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్తినోర్జున మాముపేతదు కౌంతేయ పునర్జన్మ నవద్యతే. విద్యతే. నవిద్యతే. హరి బోల్, ఎక్సలెంట్ మాతాజీ, చాలా బాగా చేశారు. యోగిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ బేట. ఆ బ్రహ్మభువనాలోక పునరవర్తినో అర్జున మాముపేంచేతు కౌంతేయ పునర్జన్మన విద్యతే.
హరి హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. లెవెల్ 4కి వెళ్దాము. తెలుసు కదా అందరికి, కళ్ళు మూసుకొని వీడియో ఆన్ చేసుకోండి. ఆ బ్రహ్మ భువనాలోక. ఎవరు? ఒక సెకండ్, ఒక్కొక్కరిని పిలుస్తాను. ఓకే, జయశ్రీ మాతాజీ మీరు చేయండి. ఓకే మాతాజీ, కృష్ణ మాతాజీ హరే ధన్యవాదాలు. కృష్ణ, చేయండి. బ్రహ్మ భువనాలోక పునరావర్తినో అర్జున మాముపేతేతి కౌంతేయ పునర్జన్మన విద్యతే. మాము పేతైతు తు. ఓకే, మాముపేతి మాము పేతైతు కౌంతేయ పునర్జన్మన జన్మన జన్మన నా విద్యతే. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. పవని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. ఆ బ్రహ్మ భువనాల్లో పునరావర్తినో అర్జున మాముపేతేతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అర్చనా కృష్ణ మాతాజీ. ఆ బ్రహ్మ భువనాలోకా పునరావర్తినోऽర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరి హరి బోల్. నెక్స్ట్ లలిత మాతాజీ, హరే కృష్ణ. లలిత జీ ముంబై, హరే కృష్ణ మాతాజీ. అన్మ్యూట్ అవ్వట్లేదా లలిత మాతాజీ? ఓకే, లక్ష్మీ మాత. ఓకే, వచ్చింది. ఓకే, తర్వాత లక్ష్మీ మాతాజీ, మాతాజీ తర్వాత మీరు చేయండి. లలిత మాతాజీ మీరు చేయండి. ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తినోర్జున మాముపేతేతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ, లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోऽర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ ముద్రతి శ్రీనివాస్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున మాముపేత్యైతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. హరే హరి కృష్ణ బోల్ ప్రభు, హరి హరి బోల్. విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ, చేయండి. ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తినో అర్జున మాముపేత్యతి కౌంతేయ పునర్జన్మన విద్యతే. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. నాగమణి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చేయండి. ఆ బ్రహ్మ భువనాలోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. హరి హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా చక్కగా చేశారు. సూపర్. హరే కృష్ణ. ఓకే, మనం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళిపోదాము. చాలా చాలా బాగా చేశారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ, ఇలా చేస్తుంటే మాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది, ఇంకా కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది అనమాట. ఉంది కదా కొంచెం. వచ్చేస్తుంది, ప్రాక్టీస్ చేసేస్తే వస్తుంది. అన్ని చాలా చక్కమైన ఎక్సలెంట్ శ్లోకాస్ ఇవన్నీ. మళ్ళీ ఇంకొకసారి జస్ట్ నేను 8.15 జస్ట్ షార్ట్ గా ఏంటనంటే రీకాల్ ఏంటి, ఈ భౌతిక ప్రపంచం ఇది పర్మనెంట్ కాదు, టెంపరవరీ. ఇక్కడ నుంచి మనము వెళ్ళాలని అంటే ఒక కృష్ణుడిని ధ్యానిస్తూ వెళ్ళాలి. ప్లస్ అంటే మనకి చాలా చెప్పారనమాట. అంటే ఐ మీన్ ఇక్కడ 15 లో పాయింట్స్ చాలా చెప్పారు మన ప్రభు. ఎస్, అక్కడ ఏంటంటే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే అంటే కృష్ణ ఒక ధామానికి వెళ్ళాలి, ఈ ధామాన్ని వదిలేసి కంటిన్యూగా సేవ చేసుకుంటూ అనేసి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోజు వచ్చేసి మనకి శ్లోక నంబర్ 8.16. ఓకే, 8.16 ఇప్పుడు నేర్చుకుంటుంది. ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తిని అర్జున మాముపేతేతు కౌంతేయ పునర్జన్మన
విద్యతే అని చెప్పారు. ఈ ఆ బ్రహ్మ భువనాలోక పునరావృత్తి నో అర్జున అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఓ అర్జున, ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మిక అంటే హైయెస్ట్ ప్లానెట్స్ ఉన్నాయి కదా, హైయెస్ట్ గ్రహాలు ఉన్నాయి కదా, అత్యాధునిక అంటే ఐ మీన్ అన్ని ప్లానెట్స్ కన్నా ఇంకా ఎక్కువగా హైయెస్ట్ ప్లానెట్స్ కి ప్లస్ అలాగే లోయెస్ట్ ప్లానెట్స్ కి ఎలా ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే పునరావర్తన అని చెప్తున్నారు. అంటే పీపుల్ హ్యావ్ టు టేక్ బర్త్ అంటే అగైన్ అండ్ అగైన్ ఇక్కడ హైయెస్ట్ నుంచి మళ్ళీ లోయెస్ట్ ప్లానెట్ వరకు పునర్జన్మ తప్పదనమాట. అంటే సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ నుంచి తప్పించుకోలేము అనేసి చెప్తున్నారు. ఇక్కడ కౌంతేయ అంటే సన్ ఆఫ్ కుంతి, అవునా, కుంతి పుత్రుడా అనేసి ఇక్కడ సంబోధించారనమాట. ఏం చెప్తున్నారు ఇక్కడ, మా బర్త్ ఇక్కడ అగైన్ అండ్ అగైన్ నడుస్తూనే ఉంటది, వస్తూనే ఉంటాము అనేసి చెప్తున్నారు. మా ఉపేతేతు కౌంతేయ అంటే ఏంటి అంటే సమ్వన్ అటైన్స్ మీ, ఇక్కడ నన్ను ఎవరు చేరుకుంటారో అనేసి చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ పునర్జన్మ విద్యతే, నెవర్ టేక్స్ బర్త్ అగైన్, ఏంటంటే అసలు ఇంకా వాళ్ళకి జన్మ అనేదే ఉండదు అనేసి చెప్తున్నారు అనమాట. మరి అలా చేయాలంటే మనం ఏం చేయాలి అనేసి కూడా మనకి చెప్పారు కదా, ఆల్రెడీ నేర్చుకుంటున్నాం. ప్యూర్ డివోషనల్ సర్వీస్ చేసుకోవాలి. ఇంకా అలాంటి వాళ్ళు నన్ను చేరుకున్నప్పుడు మా ఉపేత్య అని చెప్పారు కదా, మా ఉపేత్య అంటే నన్ను చేరుకుంటారు అనేసి చెప్పారనమాట. ఇప్పుడు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, కృష్ణ ఇంత నొక్కి మరీ చెప్తున్నారు కదా, ఇంకా ప్రతి ఒక్క శ్లోకాలో మనకి మాక్సిమం తెలుస్తూనే ఉంటుంది. అది కూడా మనం ఇప్పుడు అర్థం చేసుకోకపోతే ఎలా, ఇంతగా నొక్కి నొక్కి చెప్తున్నారు నన్ను చేరుకుంటారు మీరు ఇలా చేస్తే అనేసి మనకి ఇంత ఆపర్చునిటీ ఇచ్చేసారు. ఏం చేయాలని కూడా చెప్తున్నారు, మనం ఫాలో అవ్వడం ఒకటే తప్ప ఇంకేం లేదు. ప్రతి ఒక్క శ్లోకాలో రిపీట్ అవుతుంది అనమాట ఇది మాక్సిమం గా. మా ఉపయోగ దయచేసి మ్యూట్ లో ఉండండి. ఒక సెకండ్, అందరినీ మ్యూట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నొక్కి మరీ చెప్తున్నారు కృష్ణ నన్ను చేరుకుంటారు, వాళ్ళు ఎవరు నన్ను చేరుకుంటారు అంటే ఎప్పుడు ఎలా ఎవరు చేరుకుంటారు అనేది కూడా మనం ఇప్పుడు నేర్చుకుందాము. అలాగే అలా చేరుకున్న వాళ్ళకి మళ్ళీ బర్త్ అనేది ఉండదు అనేసి చెప్తున్నారు అనమాట. బర్త్ అనేది ఉండదు వాళ్ళకి, మళ్ళీ ఈ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ నుంచి వాళ్ళు విముక్తి అయిపోతారు అన్నమాట. ఓకే, అక్కడ ఇది చాలా చాలా మంచి శ్లోక అనమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటనంటే ఇంకొకటి మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు, గో బ్యాక్ టు గాడ్ హెడ్ అని చెప్తారు. అక్కడ రాసుకోవచ్చు మనం. అది గుర్తుపెట్టుకున్నాం అంటే మనకి ఎక్కడి నుంచి వచ్చాము, మళ్ళీ మన ధామానికి మనం వెళ్ళిపోవాలి కదా. మన కృష్ణుడి నుంచి వచ్చాము, కృష్ణధామానికి మళ్ళీ మనము వెళ్ళిపోవాలనేసి చెప్తున్నారు. గో బ్యాక్ టు గాడ్ హెడ్ అని చెప్తున్నాను అనమాట. మనం అక్కడికి వెళ్ళడమే ఒక పెద్ద ఉద్దేశంగా పెట్టేసుకోవాలి మనం ఇక్కడ అనేసి చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనకి ఇంకొకటి ఏం చెప్పారు, లాస్ట్ ప్రీవియస్ దాంట్లో అన్ని మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే యోగీస్ గురించి నేర్చుకున్నాం కదా, కర్మయోగ, అవునా, ఏంటి కర్మయోగ, జ్ఞానయోగ, హఠయోగ. లాస్ట్ టైం లక్ష్మీ మాతాజీ అడిగారు హఠయోగి గురించి. సార్ ఆ మాతాజీ అడిగినప్పుడు నేను చెప్పాను అది కూడా ఒక టైప్ ఆఫ్ యోగా అనేసి. అక్కడ ఏంటనంటే మనకు ఫస్ట్ కర్మయోగాలో నేర్చుకున్నాం ఏంటి, అది 3rd చాప్టర్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కర్మయోగ అంటే మన కర్మలు చేసుకుంటూనే మా కృష్ణుడిని ధ్యానిస్తూ ఉండాలి, ఒక భక్తి సేవలో మునగాలి, అంటే ఎలివేట్ అవుతూ ఉండాలి అనేసి చెప్పారు. అలాగే జ్ఞానయోగం ఏంటి, నాలెడ్జ్ సంపాదించుకోవడం, కృష్ణుడి గురించి మనము నాలెడ్జ్ సంపాదించుకోవడం అనమాట. ఏంటనంటే ఈ జ్ఞానయోగంలో ఏం చేస్తారని అంటే ఆ బాడీ గురించి అంటే మొత్తం కనుక్కుంటారనమాట, మొత్తం అడ్వాన్స్మెంట్ కి చేర్చుకోవాలనేసి కోరుకుంటూ ఉంటారు అనమాట. జ్ఞానం తెలుసుకొని స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ కోసము నేర్చుకుంటూ ఉంటారనమాట. హఠ యోగం వచ్చేసి మనకి ఫిజికల్ మెడిటేషన్ యోగా అనమాట. అంటే ఇప్పుడు ముద్రాలు అవన్నీ చేసుకుంటూ చేస్తారు కదా, అది హఠ యోగం అనమాట. అది కూడా ఏంటనంటే ఇది మనకి కృష్ణుడిని రీచ్ అవ్వడానికి ఎక్కడ వాళ్ళు ఏం చేస్తారని అంటే బ్రీత్ అండ్ మైండ్, బ్రీత్ ని ఆపుకుంటారనమాట. వాళ్ళకి ఒక టాలెంట్ కూడా వచ్చేస్తుంది అనమాట ఆ యోగాలో. హఠ యోగా అంటారు. హఠ యోగాలో మెయిన్ తెలుసుకోవాల్సింది మన ఊపిరి వాళ్ళు ఆపి మరి దేవుడికి కేంద్రించుకొని, దేవుడిని ఒక డాట్ లాగా కేంద్రించుకొని అలా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఇది కూడా చేస్తూ ఉంటారనమాట. మైండ్ ని ఫుల్ ఫోకస్డ్ గా పెడతారనమాట. అది వచ్చేసి హఠ యోగా అని చెప్తారు. అక్కడ అలాంటి వాళ్ళు ఏంటంటే డివోషనల్ పర్ఫెక్షన్ కి వెళతారు అనేసి చెప్తారనమాట. అలాగే మనకు అది వచ్చేసి మనకి
చాప్టర్ మళ్ళీ ఇంకొకటి 12th చాప్టర్ లో మనకు ఇది అవుతుంది అనమాట. ఏంటి, భక్తి యోగ గురించి మనము చాలా డీప్ గా నేర్చుకున్నాం అనమాట. భక్తి యోగ ఇవన్నీ ఏది చేసినా మనకి కర్మయోగ కానివ్వండి, జ్ఞాన యోగ కానివ్వండి, హఠ యోగ కానివ్వండి, ఇవన్నీ ఏది చేసినా ఫైనల్ గా మనం ఏం చేయాలి అనేసి నేర్చుకున్నాం. ఏదది? భక్తి యోగ. అది లేనిది ఇవన్నీ ఏమీ లేవు అనేసి క్లియర్ గా చెప్పారు మనకి కృష్ణ. అది తెలుసుకుంటేనే మనకి కృష్ణుడి గురించి తెలుసుకొని కృష్ణ ఒక ప్రజ్ఞలో ఉంటే గనక మనము ఆధ్యాత్మిక దానికి వెళ్తాం అనమాట, స్పిరిచువల్ దానికి వెళ్తాం అనమాట. అంటే కృష్ణ ఒక నివాసానికి మనము చేరుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అనేసి చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుందనంటే నెవర్ విల్ కమ్ బ్యాక్, అంటే మళ్ళీ మనము రిటర్న్ అనేది అవ్వదనమాట. భక్తి యోగ నుంచి స్టార్ట్ అయ్యి మనం వెళ్ళిన వాళ్ళం అయితే అక్కడ మనకి రిటర్న్ అనేది ఉండదు అనేసి చెప్తున్నారనమాట. సో ఈ అన్ని యోగా సిస్టమ్స్ ఏమున్నాయో ఈ భక్తి యోగా చాలా శ్రేష్టం అనేసి చెప్పారు. ఇది ఆల్రెడీ మనము ప్రీవియస్ దాంట్లో చాలా నేర్చుకున్నాం దీని గురించి. ఇక్కడ ఏంటంటే సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ నుంచి మనము విముక్తి అవుతుంది. ఇక్కడ మళ్ళీ పుట్టలేము, కృష్ణధామానికి మనం వెళ్తాము. కృష్ణధామ అంటే ఇంకొకటి ఏంటంటే విష్ణు ఎక్కడ ఉంటారో, కృష్ణ ఎక్కడ ఉంటారో అది అక్కడ ఆ లోకానికి చేరుకుంటాం. లైక్ వైకుంఠ ప్లానెట్స్ అని చెప్తాం కదా, దానికి గోలోకము వైకుంఠ ప్లానెట్ అని కూడా చెప్పొచ్చు. అక్కడికి వెళ్తాం అనమాట, మనం కృష్ణుడి దగ్గరికి చేరుకుంటాం. వితౌట్ భక్తి యోగా నోబడి క్యాన్ గో టు స్పిరిచువల్ అని చెప్తాం. స్పిరిచువల్ ధామానికి మనం వెళ్ళలేము అనేసి చెప్తున్నారు. లేకపోతే భక్తి యోగాతో వెళ్తేనే మనం అక్కడ రిటర్న్ తిరిగి రాలేము అనేసి చెప్తున్నారు. లేకపోతే చాలా చాలా డిఫికల్ట్ అనేసి చెప్తున్నారు. మాక్సిమం టు మాక్సిమం ఏంటనంటే మనం ఎక్కడికి వెళ్ళొచ్చు, ఒక మనం చెప్పాం ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో మనం నేర్చుకున్నాం కదా, ఇలా డాట్లుగా బ్రహ్మ జ్యోతిని ఒకటి ఊహించుకొని ధ్యానం చేసేసి బ్రహ్మలోకానికి వెళ్ళొచ్చు. ఓకే, బ్రహ్మజ్యోతి అక్కడికి వెళ్ళొచ్చు. తర్వాత అక్కడ ఏంటనంటే మళ్ళీ అక్కడ మనం ఇది లేదు అని అనుకోండి, నిరాకార బ్రహ్మాన్ని కేంద్రీకరించుకొని వెళ్తారు కదా. సో అది కూడా మనకి ఏంటనంటే ఇంపర్సనల్ బ్రహ్మన్ అని కూడా చెప్తాం ఇంగ్లీష్ లో. అక్కడ ఫాల్ డౌన్ అనేది అక్కడ కూడా ఉంటుంది అనమాట. ఒకవేళ మనం భక్తి చేయకుండా వెళితే గనక అక్కడ కూడా మళ్ళీ దానికి ఆశిస్తూ అంటే ఏదో ఒకటి డిజైర్స్ అనేది మొదలవుతాయి, మళ్ళీ కిందికి ఫాల్ డౌన్ అయ్యేది ఛాన్సెస్ చాలా ఉంటుంది అనేసి చెప్తున్నారు అనమాట. అలాగే మెటీరియల్ వరల్డ్ లో ఏది మనకు కంపల్సరిగా అంటే శాశ్వతం కాదు, మళ్ళీ పుట్టక అనేది తప్పదు అక్కడికి వెళ్ళినా కూడా అని చెప్తున్నారనమాట. బ్రహ్మలో జ్యోతికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా స్పిరిచువల్ ప్లానెట్స్ ఉన్నాయి మనకి. లైక్ భక్తి యోగాకి వెళ్ళాలంటే హైయెస్ట్ ప్లానెట్స్ ఏంటనంటే దేవి దేవతలు ఉంటారు కదా మనకి, అంటే వాళ్ళ లోకానికి వెళ్తాం, మనం పూజిస్తాం. మళ్ళీ అక్కడ ఏది పూజించినా కూడా మళ్ళీ అక్కడికి వెళ్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్తాము. అక్కడి మళ్ళీ మనకి భక్తి ఒకటి కంప్లీట్ చేసుకోకపోతే ఖచ్చితంగా మళ్ళీ డౌన్ ఫాల్ అనేది ఉంటుంది అనేసి చెప్తున్నారు. ఏంటనంటే ఎంత ఉన్నతమైన గ్రహాలకి వెళ్ళినా కూడా, ఎంతగా పెద్ద పెద్ద దానికి వెళ్ళినా కూడా మనకి భక్తి లేకపోతే ఈ బర్త్ అండ్ డెత్ సైకిల్లో మనము ఖచ్చితంగా మళ్ళీ పడాల్సిందే అనేసి చెప్తున్నారనమాట. ఎంత ఎదిగినా కూడా ఇక్కడ భక్తి కంపల్సరీ అనేసి ఇప్పుడు నొక్కి మరీ స్పెషల్ గా చెప్తున్నారనమాట. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మలోక కానివ్వచ్చు, చంద్రలోక కానివ్వచ్చు, ఇంద్రలోక కానివ్వచ్చు, ఏదైనా సరే మనము ఫాల్ డౌన్ అనేది చూస్తాం. భక్తి ఒకటి మనం ఎలివేట్ చేసుకోకపోతే, అంటే పెంచుకోకపోతే మళ్ళీ ఫాల్ అనేది చూస్తాం అనమాట. మళ్ళీ ఇక్కడ ఈ భూమికి తిరిగి రావాల్సిందే అనేసి చెప్పారనమాట. ఎంత పెద్ద ప్లానెట్స్ కి వెళ్ళినా కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటారు చాలా మంది వాళ్ళకి ఏంటనంటే నేను వెళ్ళిపోతాను అది ఇది కనిపెడుతున్నారు కదా, నేను ఆ లోకంకి వెళ్తాను, మళ్ళీ డౌన్ ఫాల్ అనేది కంపల్సరీ అనమాట. ఏదో నేను స్పేస్ అంతరిక్షంలో వెళ్తా, నేను అక్కడ రీచ్ అవుతానంటే మళ్ళీ వాళ్ళు ఇక్కడికి రావాల్సిందే. భక్తి ఈజ్ నాట్ దర్, వాళ్ళకి లేకపోతే తిరిగి రావాల్సిందే అనేసి చెప్తున్నారనమాట. ఎంతగా వాళ్ళు ప్రయత్నించినా కూడా అది విఫలం అయిపోతుంది అనేసి చెప్తున్నారు. అలాగే ఇంకా వేరియస్ సాక్రిఫైసెస్ చేసేసి చాలా మంది వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఏంటనంటే చాందోగ్య ఉపనిషత్ లో చెప్పబడింది అనమాట. ఏంటంటే ప్రాపర్ గా డిఫరెంట్ సాక్రిఫైసెస్ చేశారనమాట. చాలా చాలా వెరైటీస్ ఆఫ్ సాక్రిఫైసెస్
చేసేసి వాళ్ళు ఏం చేశారు, ప్రాపర్ నాలెడ్జ్ తో చేసి వాళ్ళు పుణ్యాన్ని అనేది అర్థించుకున్నారు. అంటే వాళ్ళకి పుణ్యం సంపాదించుకున్నారు. పాయిస్ క్రెడిట్స్ అని చెప్తారు. అంటే పుణ్యాన్ని వాళ్ళు సంపాదించుకొని అలాంటి వాళ్ళు వెళతారు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఇంపార్టెంట్ అనమాట. వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళారని కాదు, వెళ్తారు, హయ్యర్ ప్లానెట్స్ కి వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐశ్వర్యం అంతా చూసారని అనుకోండి, అక్కడ ఏమవుతుంది, ఇంద్రలోక ఫర్ ఎగ్జాంపుల్, స్వర్గలోక, ఇలా అన్ని వెళ్తారు కదా. ప్రతి ఒక్క లోకానికి వెళ్ళారనుకోండి, వాళ్ళ పూజించే బట్టి వాళ్ళు వెళ్ళి ఉంటారు. సో స్వర్గలోకం ఎగ్జాంపుల్ తీసుకుంటే గనక ఏంటంటే ఇదే దీనికన్నా ముందు ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి అవన్నీ ఒకవేళ చేసి మనం అక్కడ పెంచుకోకపోతే ఈ భూలోకానికి మళ్ళీ రావడం తప్పదు అనేసి నొక్కి మరీ చెప్పారనమాట. అలాగే ఒకవేళ మనకి చంద్రలోకకి వెళ్ళినా లేకపోతే బ్రహ్మలోకకి వెళ్ళినా మనకి ప్రాబ్లమ్స్ ఏంటి ఇక్కడ ఉన్నవి, మనకి అది మనం చేసిన కొంచెం ఇక్కడ డిజైర్స్ ఏమైనా ఉంటాయి కదా, అక్కడ మళ్ళీ తగిలింది అనుకోండి, మళ్ళీ ఇమీడియట్ గా పడిపోవాల్సిందే అనమాట, మళ్ళీ భూలోకంకి రావాల్సిందే అనేసి చెప్తున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరవరీ. అక్కడ ఈ భూమండలంలో ప్రతి ఒక్క చోట ఇదంతా మనకు తెలిసింది ఏంటంటే అశాశ్వతం అని చెప్పాము, ఇది శాశ్వతం కాదు. తర్వాత స్వర్గలోకకి ఇందాక నేను చెప్పినట్టు స్వర్గలోకాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటేది హయ్యర్ ప్లానెట్ కదా, అది కూడా బ్రహ్మలోక కానివ్వండి, స్వర్గలోక, ఇలా దేవి దేవతలు, డెమిగాడ్స్ చాలా లోకాలు ఉన్నాయి మనకి. మన గోలోక చార్ట్ చూస్తే తెలుస్తుంది కదా, మీకు తెలుసు కదా, గోలోక చార్ట్ అనేది మీరు టైప్ చేస్తే క్లియర్ గా తెలిసిపోతుంది అనమాట, మొత్తం ఇస్తారు అందులో. అది ఒక్కసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ టైం నేను అది డిస్ప్లే చేస్తాను, అంటే మీకు పావని మాతాజీకి పంపిస్తాను, అది చూడండి, మీరు ఐడియా వస్తుంది. ఆ గోలోక చార్ట్ చూస్తే మనకి క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఒకసారి మనం అక్కడ పైకి వెళితే మళ్ళీ డౌన్ ఎలా వచ్చేస్తాము భక్తి చేయకపోతే అనేసి అందులో మనకి అది చూస్తే అందుకే ప్రతి ఒక్కరికి మన ఋషికేష్ దాస్, హిస్ గ్రేస్ ఋషికేష్ దాస్ ప్రభుజీ చెప్తారనమాట, ప్రతి ఒక్కరి ఇంట్లో మనం అది పేస్ట్ చేసుకోవాలి అని చెప్తారు బాగా ప్రభు. ఏంటంటే అది చూస్తుంటే ఇది టెంపరవరీ వరల్డ్, ఇక్కడ కాదు మనం ఉండాల్సింది, మనం ఆ లోకానికి వెళ్ళాలి అని అంటే అప్పుడు మనకి తగులుతూ ఉంటది అనమాట. ఓకే నేను ఇది చెయ్యాలి, ఇంకా భక్తి ఎక్కువ చేయాలి, నా ధామం అది ఇది కాదు, పర్మనెంట్ కాదు, మేము అటు వెళ్ళాలి అనేసి ఉంటది అనమాట. సో అది చాలా బాగా చెప్తారనమాట ప్రభుజీ. సో అది మనం ఏంటంటే ప్రతి ఒక్కరు మనము ఇంట్లో పేస్ట్ చేసేసుకోండి, అది జిరాక్స్ ఇలా తీసేసుకొని కలర్ జిరాక్స్. సో ఐడియా అనేది వస్తుంది, ఓకే ఇది నాది కాదు, ఇది పర్మనెంట్ కాదు, నా ధామం అది, నేను నా గోల్ ఏంటి, డెస్టినేషన్ ఏంటి అనేసి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వర్గలోక అన్నాను, అక్కడికి వెళ్ళారు అనుకోండి, అది హయ్యర్ ప్లానెట్ కదా, అయినా కూడా వీళ్ళు ఏం పుణ్యం ఇక్కడ ఆర్జించుకున్నారు అంటే సంపాదించుకున్నారో దానికి అక్కడికి వెళ్ళారు. అది ఏం చేస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాన్స్ అవన్నీ చేస్తూ ఉంటారు కదా, ఈ వాళ్ళంతా అప్సరాలు అన్ని డాన్సెస్ అవన్నీ చేస్తుంటారు. అప్పుడు ఏంటంటే ఈ డాన్స్ లో ఎంజాయ్మెంట్ లో వాళ్ళు మునిగిపోయి అక్కడ ఆనందించడం వల్ల కొంచెం స్లోగా వాళ్ళు చేసిన పుణ్యాలన్నీ తగ్గుతూ వస్తాయన్నమాట. అలాగే అక్కడ సోమరసాన్ని ఉంటుంది, తాగుతారు, లైక్ ఆల్కహాల్, ఇక్కడ మన భూలోకాల్లో చెప్పాలంటే ఆల్కహాల్, అది సోమరసం, అది గుడ్ ఫర్ హెల్త్ వాళ్ళకి అక్కడ. బట్ ఇక్కడ నుంచి పుణ్యం అర్జించుకుని వెళ్ళుంటారు కదా, అక్కడ ఏంటంటే ఈ సంపాదించుకున్న పుణ్యం అంతా డౌన్ అవుతూ ఉంటది అనమాట. అవన్నీ ఎంజాయ్మెంట్ కి లోబడి వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయితే గనక ఇదంతా ఏమైపోతుంది, ఎన్ని పుణ్యం వాళ్ళు సంపాదించారో ఆ డాన్స్ లో ఎంజాయ్ పడడం పుణ్యం తగ్గిపోయింది, మళ్ళీ ఇంకొకటి ఆ సోమరస తాగారు మళ్ళీ తగ్గిపోయింది, పుణ్యం అంతా తగ్గిపోయి డౌన్ కి వచ్చేస్తుంది అనమాట. సో అదేంటంటే ఎంజాయ్మెంట్ ఎంతగా వాళ్ళు పుణ్యం ఎంతగా వాళ్ళది ఉంటే అంత డిక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. మోర్ ఎంజాయ్మెంట్ మోర్ రిడక్షన్ అని చెప్తుంటారు. ఎంత నువ్వు ఎంజాయ్ చేస్తావో అంత పుణ్యము తగ్గుతూ వచ్చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఏంటంటే అది చాలా కఠినమైంది. మళ్ళీ ఇక్కడికి రావాలి కదా, అంత పుణ్యం సంపాదించుకొని వెళ్ళారు, ఆ లోభానికి మళ్ళీ వెళ్ళిపోయి ఆ మోహంలో పడిపోయి మళ్ళీ డౌన్ ఫాల్ అనేది వాళ్ళకి కూడా తప్పదు, ఎంత పుణ్యం చేసుకుని వెళ్ళినా వాళ్ళకి అది తప్పదు అనేసి చెప్తున్నారు అనమాట. అలాగే ఇంకొకటి ఏమంటున్నారంటే ఈ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ నుంచి వాళ్ళు స్టక్ అయిపోతారు అనమాట, మళ్ళీ పుట్టడం అందులోనే ఇంకా ఇదే జంజాటంలోనే ఉండడం అనమాట ఇంకా. ఓకే, సో అది దానికోసం దాన్ని ఏమంటారు అంటే ఆ బ్రహ్మ
భువన లోకానే పునరావర్తినోర్జున అనేసి అందుకే చెప్పారనమాట అక్కడ నొక్కి మరి కృష్ణ. ఓకే, ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఏంటనంటే బ్రహ్మలోక అవ్వచ్చు, ఎనీ అదర్ లోక అవ్వచ్చు, మళ్ళీ డౌన్ ఫాల్ అనేది ఉంటుంది, బర్త్ మళ్ళీ తీసుకుంటారు ఒకవేళ అలా ఎంజాయ్మెంట్ అనేది వెళ్ళిపోతే గనక అనేసి చెప్తున్నారనమాట. ఈ మెటీరియల్ వరల్డ్ లో ఇవన్నీ తప్పదు, ఆశిస్తే గనక మన కోరికలు ఉంటే గనక తప్పదు, ఎంత పుణ్యం అర్జించినా కూడా మనకి ఇవి తప్పదు అనేసి చెప్తున్నారు. అలాగే ఇంకా ఎవరు ప్రోగ్రెస్ చేశారో కృష్ణ కాన్షియస్ కృష్ణ ప్రజ్ఞలో ఎవరు ప్రోగ్రెస్ అయ్యారు అంటే ఎదిగారో వాళ్ళు హయ్యర్ ప్లానెట్స్ కి గ్రాడ్యువల్ గా వెళతారు అనేసి చెప్పారు. ఏంటనంటే అక్కడ ఏం చెప్తున్నారు, వినాశనం అనేది ఉండదు అని చెప్తున్నారు అనమాట. అక్కడ ఏది ప్రాబ్లం అనేది ఉండదు మనకి. ఒకవేళ మనం స్పిరిచువల్ ఆ కింగ్డమ్ లో ఇప్పుడు మనకి పర్పట్లు చాలా బాగా చెప్పారు. సెకండ్ పర్పట్ లో కూడా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారనమాట. ఏంటంటే హోప్ గివింగ్ పాయింట్ ఉంది అక్కడ మనకి. ఏంటి మనం ఏం నేర్చుకోవచ్చు అక్కడ అంటే, ఓకే చిన్న హోప్, ఓకే ఇవన్నీ విన్నాము, బర్త్ అండ్ డెత్ తప్పదు మనకి, సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ తప్పదు, మళ్ళీ పడిపోతాం అనేసి ఇంతగా విన్నాం కదా, ఇక్కడ భయం వేస్తుంది కదా, మళ్ళీ ఎలా మరి మనం చేరుకోవడం అనేసి ఒక టెన్షన్ అనేది మొదలవుతుంది. సో ఇక్కడ చిన్న హోప్ అనేది మళ్ళీ ఇచ్చారనమాట కృష్ణ. ఏంటనంటే ఈ టెంపరవరీ ప్లానెట్స్ నుంచి అంటే ఈ గ్రహాల నుంచి ఇదంతా టెంపరవరీ, ఈ వరల్డ్ అంతా టెంపరవరీ, అంటే బ్రహ్మాండం అంతా ఇదంతా టెంపరవరీ. ఒక్కసారి ఇక్కడ ఎంటర్ అయితే మనకి దీని నుంచి తప్పించుకోవడం తప్పదు. బట్ ఏది అర్థం చేసుకోవాలి ఇక్కడ చిన్నగానంటే, పర్మనెంట్ ప్లేస్ కి మనం రీచ్ అవ్వాలి అంటే గనక, అంటే అవార్డ్ అని చెప్తారు కదా, నివాసం ఏంటి ఎవరిది, కృష్ణుడిది ఒక నివాసానికి మనము చేరుకోవాలని అంటే ఒకటి మార్గం కృష్ణ ప్రజ్ఞలో ఉండడం అనేసి చెప్తారనమాట. కృష్ణ ప్రజ్ఞలో ఉంటే గనక మనము అంటే ఖచ్చితంగా మనకి ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాము, 24/7 ఏ పని చేసినా కూడా మనం ప్రీవియస్ శ్లోకాస్ లో అది చెప్పుకుంటూ వచ్చాం. పని చేస్తున్న కృష్ణుడి మీద అది మొత్తం మనము ఇది ఉండాలన్నమాట. మన కణకణంలో కృష్ణుడిది మనము ధ్యానిస్తూనే ఉండాలన్నమాట ఏది చేస్తున్నా కూడా. అలాంటి వాళ్ళు ఎదుగుదల అనేది చూస్తారు అనేసి చెప్తున్నారు. అలాగే డిజైర్స్ అన్ని వదిలేయాలి. ఏంటనంటే డిజైర్స్ ఉంటేనే మెయిన్ ప్రాబ్లం అన్నమాట. ఇక్కడ మనకి డిజైర్స్ ఉండడం వల్లనే మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతుంది. కోరికలు ఉండడం వల్లనే ఈ ఎంజాయ్మెంట్ కోరుకుంటాము, మళ్ళీ ఇది తప్పవు అనేసి చెప్తున్నారు అనమాట. ఒక్కసారి మనం ఆ స్వర్గలోక గురించి ఎక్స్ప్లెయిన్ అంటే ఎగ్జాంపుల్ ఇచ్చుకున్నాం కదా, అది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంకొకటి ఫైనల్ గా ఒక్కవేళ మనము బ్రహ్మలోక ఇలా వెళ్ళినా కూడా ఇక్కడ ఒకవేళ కృష్ణ ప్రాక్టీస్ అనేది కృష్ణ కాన్షియస్ గురించి అంటే కృష్ణ ప్రజ్ఞ గురించి మనము ప్రాక్టీస్ చేస్తే గనక ఏంటనంటే అక్కడ మనకి డౌన్ ఫాల్ అనేది ఉండదన్నమాట. కృష్ణ లోకలో అక్కడ ఏంటి ఏం చెప్పాను ఇందాక, మనం చెప్పాను బ్యాక్ హోమ్ టు బ్యాక్ టు గాడ్ హెడ్ అని చెప్పాము కదా. ఇక్కడ ఏం చెప్తున్నారు పాయింట్ క్లియర్ గా ప్రాక్టీస్ చేయాలి. కృష్ణ ప్రజ్ఞ మనము ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలాంటప్పుడు అక్కడ కూడా మనకి ఆపర్చునిటీ అనేది ఉంటుంది అనమాట. ఏంటనంటే ఈ టెంపరరీ మెటీరియల్ భౌతిక రాజ్యం ఏముందో ఇక్కడ, దీని నుంచి మనము స్పిరిచువల్ వరల్డ్ కి వెళ్ళినప్పుడు మనకి అక్కడ ఛాన్స్ అనేది ఇస్తారు. అక్కడ అది పర్మనెంట్, మళ్ళీ మనము ఇక్కడ తిరిగి రాలేమన్నమాట. భక్తి యొక్క సేవ అక్కడ చేసుకుంటూ ఉంటే గనక అక్కడ కూడా మనం భక్తి అనేది చేస్తూ ఉంటే మనము ఇక్కడికి మళ్ళీ రాలేము అనేసి చెప్తున్నారు. ఏంటనంటే స్పిరిచువల్ వరల్డ్ లో మనకి బర్త్ అనేది డెత్ అనేది ఇవన్నీ ఉండవన్నమాట. ఏంటనంటే అక్కడ ఎలా ఉంటుంది, మనకి ఇక్కడ ఏం చేసాము, ఈ బాడీ మనకి రావాలని అంటే ఏం నేర్చుకున్నాం మనము, గుర్తుందా ఎలిమెంట్స్, 5 ఎలిమెంట్స్ గుర్తున్నాయా, చెప్తారు ఎవరైనా? ఎర్త్, వాటర్, ఐడియా ఉందా? అర్త్, వాటర్, ఎయిర్, ఫైర్ అండ్ ఈథర్. తెలుగులో చెప్పగలరా? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. దీంతోనే కదా బాడీ తయారైంది. అవునా? వాయిస్ రావడం లేదు ఎవరిది? లక్ష్మీ మాతాజీ అండ్ విజయలక్ష్మి మాతాజీ చెప్పడానికి ట్రై చేస్తున్నారు అనుకుంటా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. దీంతో కదా కదా 5 ఎలిమెంట్స్ తో కదా మన బాడీ అనేది తయారయ్యింది. సో ఇది మనకు అక్కడ ఉండదన్నమాట. ఈ బర్త్ అనేది ఉండదు, డెత్ అనేది ఉండదు అక్కడ. చిత్ ఆనంద అని చెప్తాం కదా, అంటే కృష్ణుడికి చెప్తామా, ఆ కృష్ణుడి లోకానికి వెళితే అలాగే ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ ఈ బర్త్ అనేది ఉండదు. మనం నేర్చుకున్నాం కదా ఏంటి, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, సత్
చిత్ ఆనందం అంటే ఏంటి? ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, ఫుల్ ఆఫ్ బ్లిస్ అండ్ స్పిరిచువల్ ఇదనమాట. జ్ఞానం అంతా మనకి స్పిరిచువల్ది ఉంటుంది అనమాట, మొత్తం బాడీ అంతా. అక్కడ ఏమి ఈ బర్త్ డెత్ ఇవన్నీ ఏమి ఉండవు అనమాట మనకి. ఎక్కడ? స్పిరిచువల్ వరల్డ్. గోలోకంలో. ఓకే, గోలోకంలో, వైకుంఠ లోకం, గోలోకం ఏదైనా మనం చెప్పుకోవచ్చు. అక్కడ స్పిరిచువల్ వరల్డ్ అలా ఉండడం వల్ల ఏంటనంటే కృష్ణ ఎక్కడ ఏం చేస్తూ ఉంటాము? ఎప్పుడు కృష్ణ సర్వీస్ లోనే మునిగిపోయి ఉంటాం అనమాట. ఇంకా కృష్ణుని చూస్తూనే ఉంటాం. ఇంకా కృష్ణ సర్వీస్ లో ఉండడం, ఏది చేసినా అక్కడ కృష్ణునికి ఫుల్ బ్లెస్ ఉంటుంది అనమాట. మొత్తానికి మనకి ఏంటనంటే అక్కడ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, నొక్కి మరీ చెప్పారు. మన పర్పట్లో కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. అది చదవండి మీరు. పర్పట్ వచ్చేసి అనువాదం మళ్ళీ ఇది ఎక్స్ప్లెనేషన్ అయ్యాక ఒకసారి చదివిస్తాను, ఒకసారి చదువుతాం మళ్ళీ. అంటే మీకు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీకు అనువాదం కానీ భాష్యం కానీ చదివితే ఐడియా వచ్చేస్తుంది అనేసి నేను ఈసారి ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ కి తీసుకున్నాను అనమాట. ఓకే, ఏంటనంటే అక్కడ ఫుల్ ఆఫ్ బ్లిస్ అని చెప్తున్నారు. ఏంటంటే కృష్ణుడి దానిలోనే మునిగిపోతాం అనమాట. మనం మొత్తం కృష్ణ సర్వీస్ లోనే మునిగిపోతాం అందరూ. ఓకే, ఎక్కడ వెళ్ళిన వాళ్ళంతా. ఓకే, మనం కూడా అదే కోరుకుంటున్నాం కదా, అలాగే వెళ్ళాలి, కృష్ణ సర్వీస్ లో ఉండాలి అనేసి కోరుకుందాం మనం కూడా. అవునా కదా? అదే కదా మన గోల్ అంతా. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే శాశ్వతమైన ఆనందంలో ఉండిపోతాం అనమాట. అక్కడ ఎటర్నల్ హ్యాపీనెస్ అని చెప్తున్నారు. శాశ్వతమైన ఆనందంలో ఉండిపోతాము. ఎక్కడ దుఃఖం అనేదే ఉండదన్నమాట. ఇక్కడ మనం ఈ వరల్డ్ లో ఏం చూస్తున్నాము, ఈ టెంపరరీ వరల్డ్, మెటీరియల్ వరల్డ్ లో ఏం చూస్తున్నాం, ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాం కదా, హ్యాపీనెస్ కావాలి, హ్యాపీనెస్ కావాలి. అక్కడ మనకి కరగని హ్యాపీనెస్ దొరుకుతుంది అనమాట. హ్యాపీనెస్ కి కొంతనే ఉండదు, ఇంకా ప్రాబ్లమే ఉండదు అనమాట. ఎప్పుడు చూసినా హ్యాపీనెస్ తోనే ఉంటాం, ఆనందంగానే ఉంటాం అనమాట అక్కడ. అది శాశ్వతమైన ఆనందం అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనం వెతుక్కుంటున్నాం హ్యాపీనెస్ ఎక్కడుందా, అందులో ఉందా, ఇందులో ఉందా అని. ఇది శాశ్వతం కానే కాదు అనేసి చెప్తున్నారు అనమాట. నొక్కి మరి కృష్ణ ఏం చెప్తున్నారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అలా అంటే ఎవరు డివోషనల్ సర్వీస్ తో ఉన్న వాళ్ళు నా అందం చేరుకుంటారు, మళ్ళీ రీబర్త్ అనేది ఉండదు అనేసి మళ్ళీ కృష్ణ ఇక్కడ స్పెషల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. అలాగే ఇక్కడ ఇంకొకటి వచ్చేసి మనకి నెక్స్ట్ కమింగ్ శ్లోకాస్ లో ఏం చేస్తారని అంటే కృష్ణ మెటీరియల్ వరల్డ్ అండ్ స్పిరిచువల్ వరల్డ్ ఈ రెండు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మనకి నెక్స్ట్ కమింగ్ శ్లోకాస్ లో. ఏంటనంటే ఈ స్పిరిచువల్ వరల్డ్ నేర్చుకోవాలని ఉంటుంది కదా, మీరు కూడా అది చదువుకోవచ్చు అనమాట నెక్స్ట్ కమింగ్ శ్లోకాస్ లో. బిఫోర్ టేకింగ్ క్లాస్ ఏంటంటే స్పిరిచువల్ వరల్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ మెటీరియల్ వరల్డ్ గురించి కూడా కాంట్రాస్ట్ అది అవి రెండిటికి ఏంటి అనేసి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ అదేంటంటే అక్కడి నుంచి మనకు కొంచెం ఆకాంక్ష అనేది దొరుకుతుంది కదా, అంటే తెలుసుకోవాలనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అలా ఏంటి మెటీరియల్ వరల్డ్ లో మనం ఏమేమి చేస్తున్నాం, ఇక్కడ ఏం ప్రాబ్లం ఏంటి అనేసి, అలాగే స్పిరిచువల్ వరల్డ్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి చెప్తారనమాట. అవి మనము ముందుకు వచ్చే శ్లోకాస్ లో చూద్దాము. అలాగే నేను హంబల్ రిక్వెస్ట్ ఏంటనంటే మనకి శ్రీమద్ భాగవతంలో మనకి 1.9 అంటే 9th చాప్టర్ ఫస్ట్ క్యాంటో 9th చాప్టర్ 30 and 31st శ్లోక సెకండ్ పేజ్ లో మొత్తం ఇలా ఇచ్చారు మనకి. చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశారనమాట. అవి ఒక్కసారి చదవండి అందరూ దయచేసి. శ్రీమద్ భాగవతంలో ఫస్ట్ క్యాంటో 9th చాప్టర్ 30 and 31st. నాకైతే అది చదువుతూ ఉంటే ఒకసారి రెఫరెన్స్ తీసుకోవడానికని చదువుతున్నా. అందులో మొత్తం మనం మాట్లాడుకున్నవన్నీ ఉన్నాయి. 1 అంటే ఇప్పుడు ఏది శ్లోక చదువుతున్నాం ఈ రోజు 8.16 కదా. సో ఈ 5 నుంచి మనం 15 వరకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మనం మాట్లాడుకున్న పాయింట్స్ అన్ని వచ్చాయి అందులో. జస్ట్ రీకాల్ చేసుకోండి అవి చదివి, చాలా బాగా చక్కగా ఇచ్చారనమాట అందులో. అలాగే నెక్టర్ ఆఫ్ డివోషన్ ఉంది కదా, భక్తి రసామృత సింధు అని ఉందా మనకి, ప్రభుపాద వారిది, రూప గోస్వామి రాసినవి. ఎవరి ఏంటంటే పేరు చెప్పాలండి? ఎవరి పేరు చెప్పాలి? సెకండ్ మ్యూట్ లో ఉండండి విలేజ్ దయచేసి. హాస్పిటల్ అని చెప్పిన హరే కృష్ణ, ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. ఓకే, భక్తి రసామృత సింధులో మనకి 18th చాప్టర్ లో ఆ కృష్ణ ఒక ప్రేమ గురించి నేను చదువుతూ ఉంటే అది చాలా మీకు అందరికి షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే అది చెప్తున్నాను అనమాట. కృష్ణ ఒక ఎక్స్టాటిక్ లవ్ మనకి ఎలా క్యారెక్టర్ ఆఫ్ వన్ ఇన్ ఎక్స్టాటిక్ లవ్ అని చెప్పారనమాట భక్తి రసామృత సింధులో. ఒక భక్తుడిది లవ్ ఎలా ఉంటుంది, కృష్ణుడు భక్తి అనేసి చాలా క్లియర్ గా చెప్పారు. అది కూడా కుదిరితే అది కూడా చదవండి, భక్తి రసామృత సింధు 18th చాప్టర్. ఓకేనా? ఇప్పుడు మనం షేర్ చేస్తాను, అనువాదం చూద్దాము ఒకసారి. యాక్చువల్లీ స్టార్టింగ్ చేయాలి, బట్ ఏంటంటే ఇది చెప్దాం ఈ రోజు అని అనిపించింది. ఓకే, షేర్ చేస్తాను. అనువాదం చేయాలనుకున్న వాళ్ళు దయచేసి ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తే అనువాదం చదువుదాము.
టైం ఉంటే భాష్యం కూడా చదువు. ఓకే, అనిపిస్తుందా? వచ్చిందా? హరే కృష్ణ. ఎస్ మాతాజీ కనిపిస్తుంది. ఓకే, పావని మాతాజీ మీరు శ్లోక చదివి వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఉందా మీ దగ్గర? ఉంది మాతాజీ, భగవద్గీత పక్కనే ఉంది. ఉందా? వెరీ నైస్ మాతాజీ. అలాగే అందరూ దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాగే పెట్టుకోండి డైలీ. ఓకే మాతాజీ, మీరు శ్లోక చదివి వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదవండి. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. హరే ఆ కృష్ణ. బ్రహ్మవనాల్లోక పునరావర్తినో అర్జున మాముపేతేతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఆ బ్రహ్మ భువనాత్ బ్రహ్మలోకము వరకు లోకాహ లోకాలు పునః తిరిగి ఆవర్తినః వెనుకకు వచ్చేవి. అర్జున ఓ అర్జున మాం నన్ను ఉపేత్య చేరి తు కాని కౌంతేయ ఓ కుంతీపుత్ర పునర్జన్మ పునర్జన్మ న విద్యతే ఏనాడు కలుగదు. వెరీ బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. కృష్ణకుమారి మాతాజీ చదవగలరా అనువాదం? హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ చదవనా? మాతాజీ, అనువాదము శ్రీల ప్రభుపాద్కి జై అని చెప్పాలి అనువాదం చదివేటప్పుడు. ఓకేనా? ఓకే మాతాజీ. చెప్పండి. అనువాదము శ్రీల పదుపాదుల ప్రభుపాద్. శ్రీల పదుపాదుల వారికి జై. ఓకేనా మాతాజీ? భౌతిక జగత్తులోని అత్యున్నత లోకము మొదలుకొని అత్యతము లోకము వరకు గల సమస్త లోకములు జన్మ మృత్యు భరితమైన దుఃఖ ప్రదేశములే. కానీ ఓ కౌంతేయ నా లోకమును చేరిన వాడు పునర్జన్మను పొందడు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా అందరికి. మనం ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నదంతా వచ్చింది ఇక్కడ. ఓకే, భాష్యం చదువుతారా ఎవరైనా? లలిత మాతాజీ భాష్యం చదవండి. ఫస్ట్ ఒక్కొక్క పారాగ్రాఫ్ చదువుతారు, అంటే చిన్నగానే ఉంది. నాగమణి మాతాజీ ఓకే చదవండి. లలిత మాతాజీ ఆ శ్లోక చదవండి, లాస్ట్ లో చదవండి. ఓకేనా? ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. నాగమణి మాతాజీ చదవండి. భాష్యము. కర్మయోగులు జ్ఞానయోగులు హఠయోగులు వంటి వారు శ్రీకృష్ణుని దివ్యధామమును చేరి పునరావృత్తి రహితులగుటకు పూర్వము భక్తి యోగమున అనగా కృష్ణ భక్తి రస భావన యందు పూర్ణత్వమును బడయవలసి ఉండదు. దేవతాలోకములైన ఉన్నత లోకములను పొందిన వారు సైతము జన్మ మృత్యులచే ప్రభావితులగుచుందరు. భూలోకవాసులు ఉన్నత లోకములకు ఉద్ధరింపబడినట్లుగానే బ్రహ్మలోకము చంద్రలోకము ఇంద్రలోకం వంటి ఉన్నత లోకములకు చెందిన వారు భూలోకములకు పతనం చెందుదరు. బ్రహ్మలోకమును ప్రాప్తింపజేసరి పంచాగ్ని విద్య అను యజ్ఞము చాందోగ్యోపనిషత్తు నన్ను ఉపదేశింపబడినది. అట్టి యజ్ఞం ద్వారా బ్రహ్మలోకమును పొందినను అచ్చట కృష్ణ భక్తి రసభావను ఆచరింపనిచో తిరిగి మనుషులు భూలోకమునకు రావాల్సి వచ్చును. ఉన్నత లోకములందు కృష్ణ భక్తి భావనను కొనసాగించు వారు మాత్రము క్రమంగా మరింత ఉన్నతమైన లోకములను చేరుచు విశ్వ ప్రళయ సమయమున ఆధ్యాత్మిక జగమునకు చేరుదురు. ఈ విషయమున శ్రీధర స్వామి తమ భగవద్గీత వ్యాఖ్యానము నందు ఈ క్రింది శ్లోకమును ఉదాహరించింది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. లలిత మాతాజీ ఆ శ్లోక చదవగలరా? హరే కృష్ణ మాతాజీ. స్క్రీన్ మీద ఉన్నట్టుగా లేదు మాతాజీ, అది బుక్ లో చదివినట్టు. హరే మీ కృష్ణ దగ్గర ఉందా? బుక్ ఉందా? బుక్ ఉంటే చదవండి. 8.16 మాతాజీ. శ్లోకం లాస్ట్ కదా. లో ఉంది. బ్రహ్మణ సహతే సర్వే సంప్రాప్తే ప్రతి సంచరే పర్యస్యాంతే కృతాత్మానః ప్రవిశంతి పరమం పదం. కిందది చదవండి, కిందది చదవండి. విశ్వ ప్రళయమును సంభవించినప్పుడు కృష్ణ భక్తి భావన యందు సంతతమగ్నులైన బ్రహ్మం మరియు అతని భక్తులు తమ తమ కోరికలను అనుసరించి ఆధ్యాత్మిక జగంనందలి వివిధ లోకములను చేరుదురు. హరే కృష్ణ. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా శ్లోక చదవాలనుకుంటున్నారా?
హరే కృష్ణ. ఎవరైనా ఛాన్స్ రాలేకపోతే మంజుళ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎవరు? నా పేరు కొప్పలు సుజాత మాతాజీ. ఇది మాతాజీ సుజాత మాతాజీ శ్లోక చదువుతా. ఇది గ్యాలక్సీ అని వచ్చింది, మీరేనా? అవును మాతాజీ, అది వాట్సాప్. నో ప్రాబ్లం. ఓకే ఓకే, నో ప్రాబ్లం. శ్లోక చదువుతారా? చదువుతాను మాతాజీ. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. మంజుళ మాతాజీ ఎవరు ఉన్నారు ఇందాక? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్లోక చదువు. ఓకే. ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్తినోర్జున మాముపేతతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. హరి హరి బోల్ మాతాజీ. కుమారి మాతాజీ, వి కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆ బ్రహ్మ భువనాలోక పునరావృత్త అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఇది సెకండ్ లైన్ వినండి. మాము పేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. స్వర్ణలత మాతాజీ. హరే కృష్ణ. స్వర్ణలత మాతాజీ. శ్లోకమే మాతాజీ. శ్లోకం. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తంతునోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. హరి బోల్ మాతాజీ. స్నితిక మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ, చదవండి. ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. హరి హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒకసారి ఎవరు దీని గురించి షార్ట్ గా చెప్పాలనుకుంటున్నారో ఒకసారి హ్యాండ్ రేస్ చేసి పెట్టండి. ఇప్పుడు ఏం అర్థమైందో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎవరు చెప్పాలనుకుంటున్నారు? హరే కృష్ణ. ఓకే, లలిత మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ, చెప్పండి. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. అంటే ఆ భువనాల లోకాలంటే దేవతా లోకాలు, బ్రహ్మలోకం కావచ్చు, వైకుంఠం కావచ్చు. అంటే ఏ దేవుణ్ణి పూజిస్తే ఆ లోకాలకు మనము వెళ్తామని కృష్ణుడు చెబుతున్నాడు. ఓకే, ఇంకెవరైనా చెప్పగలరా? పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నమస్కారం. హరే కృష్ణ. ఇక్కడ మనం ఏం చెప్తున్నారంటే ఎంతో ఉన్నతమైన లోకాలు, అలాగే అధమ లోకాలు, ఎక్కడికైనా సరే వెళ్ళినా గానీ మనము ఖచ్చితంగా మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధి అనే సైకిల్లో పడతాము. అదే గనక మనము ఆ ఉన్నత లోకాలకి చేరినప్పుడు కృష్ణ ప్రజ్ఞలో ఉంటే మాత్రము లాస్ట్ లో అంత్యకాలంలో మనం కిందకు పడడం అనేది జరగదు. మన ఫైనల్ డెస్టినేషన్ ఏదైతే ఉందో గోలోక బృందావనంలోనే ఉండగలుగుతాం. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఆ బ్రహ్మ లోకాలకి మనం కృష్ణ సేవ చేసినట్లయితే దేవతా లోకాలని ఆ బ్రహ్మ లోకము, విష్ణు లోకం, స్వర్గము వాటికి వెళ్తాం. వెళ్ళేటప్పుడు మనం అక్కడ కొంచెం ఎంజాయ్మెంట్ అవన్నీ చేసినట్టయితే మనం చేసే పుణ్యం కొంచెం తరుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు మనం కృష్ణ సేవ అక్కడికి వెళ్ళి మానకుండా మనం అలాగా కృష్ణ సేవ చేస్తూనే ఉండాలి. అలా చేస్తూనే ఉంటే మనం గోలోకానికి వెళ్తాం. అప్పుడు మనం భూమి మీదకి వచ్చే ప్రసక్తి ఉండదు, పునర్జన్మ అన్నదే ఉండదు. మనం అదే ఇప్పుడు ఈ బ్రహ్మలోకాలు, స్వర్గలోకాల్లో ఉండి మనం చెయ్యకపోయినట్టయితే, అతను కృష్ణ ధ్యాసలో లేనట్టయితే మళ్ళీ పొడుతూనే జనన మరణ చక్రాల్లో మనం చిక్కుకొని ఉంటాం. అలా మనం చిక్కుకోవడంటే
ఆ బ్రహ్మలోకాలకు వెళ్ళాలంటే అతను ధ్యాస చేసుకుంటూ ఉన్నట్టయితే ఆ సచ్చిదానందమైన అతను ఆ లోకంలోన మనం శాశ్వతమైన ఆనందాన్ని పొందుతూ ఉంటామండి మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ గా చెప్పారు. ఏంటంటే అక్కడికి వెళ్ళాక కూడా మనము భక్తి అనేది చేస్తూ ఉంటే, ఇప్పుడు స్వర్గంలో ఉన్నాం అనుకోండి, ఇంకా దానికన్నా ఉన్నతమైన ఏ లోకం ఉందో అక్కడికి మనము ప్రమోషన్ అనేది ఉంటది అనమాట. అక్కడి నుంచి మళ్ళీ ప్రమోషన్, అక్కడ చేసుకున్నాము మళ్ళీ ప్రమోషన్, అలా ఉంటది అనమాట. దాని తర్వాత లాస్ట్ డెస్టినేషన్ ఏంటి, గోలోకం, అక్కడికి చేరుకుంటాం అనేసి చెప్పారు. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా థ్యాంక్ యూ. హరే కృష్ణ. లలిత మాతాజీ చెప్పారు కదా, ఓకే. కృష్ణకుమారి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అదే అందరు చెప్పింది ఒకటే అర్థం మాతాజీ. మనము ఏ మీకేం లోకాలకు అర్థం పోయినా అవుతుంది? గానీ మనకు కావాల్సింది శ్రీకృష్ణుని జన్మస్థానమునకు, అక్కడ ఆయన ఉన్న దారికి చేరితేనే మనకు ఇంకెక్కడికి పోవాల్సిన అవసరం ఉండదు. ఎక్కడికి పోయినా మళ్ళీ తిరిగి అక్కడ రావాలని ఉంటది మాతాజీ. అదొకటి Yes, మాతాజీ. yes. హరే హరి కృష్ణ బోల్. మాతాజీ. అంతే, చిన్న లాజిక్ మనం అర్థం చేసుకోవాలి అంతే. ఎక్కడ డిజైర్స్ ఎక్కువ కోరుకుంటే మళ్ళీ డౌన్ ఫాల్ తప్పదు. అందుకే మనకి చెప్తూ ఉంటారు, డిజైర్స్ తగ్గించుకోండి. ఎంతవరకు అయితే అంతవరకు తగ్గించుకోవడం మనం అలవాటు చేసుకోవాలి. ఉన్న మళ్ళీ దాంట్లో మళ్ళీ పుట్టేదానికంటే ఒకటేసారి అంతే. గోలోకముకు పోవడం అదొకటే మంచిది. అంతే, మనం అంతేనా ప్రాక్టీస్ మాతాజీ? వల్ల అది ప్రాక్టీస్ అవ్వాలంటే ఎన్నో జన్మలు పడవచ్చు, బట్ పర్లేదు, ప్రాక్టీస్ పర్ఫెక్ట్ అయ్యాక మనము ఎలివేట్ అనేది అవుతూ ఉంటాం అనేసి చెప్పారు. ఇంకా లక్ష్మీమాతాజీ, హరే కృష్ణ. ఏమి చేసినా మనం ఈ జన్మలనే మాతాజీ, మంచి చెడు అన్ని. అంతే, వేరే దాంట్లో ఏ జన్మలో కూడా మనకి ఇది రాదు మళ్ళీ మనకు. ఎగ్జాక్ట్లీ, మనిషి జన్మ దేవుడు ఇచ్చిందే దీనికి, ఉపయోగం చేసుకోండి. ఎందుకు మనిషిగా పుట్టాం? స్టార్టింగ్ భగవద్గీత నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఇదే కదా నేర్చుకుంది. దేనికి దేనికి ఎందుకు వచ్చాము, ఏంటి పర్పస్, ఏంటి లైఫ్ పర్పస్ ఏంటి, ఫస్ట్ మనం నేర్చుకునేది ఇది. స్టార్ట్ చేసేటప్పుడు భగవద్గీత 18 days చాప్టర్ విన్నారు కదా, అప్పుడు స్టార్టింగ్ అవును ఇదే కదా మనకి ప్రభు వాళ్ళు అవును మాతాజీ వాళ్ళు చెప్పేది. అవును. దేనికి వచ్చాము, పర్పస్ ఏంటి, లైఫ్ పర్పస్ ఏంటి, ఏం చేయాలి, అంతే. మళ్ళీ అది ఇన్ని ఫాలో విన్నా మన అవుతుంది. బుద్ధి మారదు, మళ్ళీ కొంచెం అక్కడికి. మనిషి జన్మ అంతే మాతాజీ, కొంచెం ఏంటంటే ఎన్నో జన్మల బ్యాగేజ్ ఉంది కదా, దాని ఎఫెక్ట్ పడుతూ ఉంటది. వాసన, పూర్వజన్మ వాసన ఇక్కడ ఎఫెక్ట్ పడుతూ ఉంటది. సో అది అవును. కంట్రోల్ అవుతూ అవుతూనే దాని నుంచి దాటుకుని రావడానికే మనము ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రయత్నం ఆపకూడదు. ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా సాధ్యం అవుతుంది. ఓ ఇలా అయిపోతుంది కదా, ఇంతే ఏమో అనేసి మళ్ళీ తగ్గామనుకోండి, ఇంకా డౌన్ ఫాల్కి వెళ్ళిపోతాం. లేదు ఇది అవును అవుతే మాతాజీ. ఓకే, పర్లేదు, కొంచెం తగ్గించుకుందాము, నేను మనిషిని, కొంచెం కలికాలంలో అవుతూ ఉంటది, కొంచెం చేంజ్ చేసుకుందాము, దాని నుంచి బయటికి వద్దాం అనేసి కొంచెం మళ్ళీ దృఢ నిశ్చయంతో మనం ఎప్పుడూ శ్రద్ధ భక్తితో చేసుకుంటా కృష్ణుడికి వదిలేయాలి. కృష్ణ ఇలా జరుగుతుంది, నువ్వు కాపాడు నన్ను, నీ చేతిలో పెట్టేశాను, ఇంకా నీ మీద వదిలేశాను, మాయ నుంచి నన్ను తప్పించు తండ్రి అనేసి మనము ప్రార్థించాలి అనమాట. అంతే. ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతా పోవాలి ఇప్పుడు. అప్పుడు ఇస్తాడు, చేయి పట్టుకొని అందిస్తారు. అప్పుడు కృష్ణనే అవును మమ్మల్ని చేయి మాతాజీ. పట్టుకొని నడిపిస్తూ ఉంటారు అవును. అనమాట. అంతే. ఓకే, నమ్మకం ఉండాలి. మెయిన్ వచ్చేసి మనకి కృష్ణుడి మీద నమ్మకం ఉండాలి, అన్ని కృష్ణుడి మీద వదిలేయాలి. అలా అనేసి మనం ఏదైనా ప్రయత్నించకపోతే కృష్ణ కూడా ఏం హెల్ప్ చేయలేరు. మనం నువ్వేంటి చేసే నేనేం కర్మ చేయకపోతే చేసుకుంటూ నీకేంటి పోతే ఇక్కడ అని. దానికి ఏది రావాలనో అదే వస్తుంది మాతాజీ. అంతే, అప్పుడు ఏంటంటే ప్రయత్నించాడు కదా అనేసి అప్పుడు కొంచెం మనకి ఇదనే ఉంటుంది అనమాట. కృష్ణ మర్సి అనేది చూపిస్తూ ఉంటారన్నమాట. తన భక్తుల్ని వదలరు, ఇంత చేస్తున్నా తను రెస్పెక్ట్ అనేది అవుతూ ఉంటారన్నమాట. శ్రద్ధతో ఉండాలి, మనస్ఫూర్తిగా చెయ్యాలి, అది మెయిన్. లక్ష్మీ మాతాజీ చెప్పండి, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే చాలా కృష్ణ మంది చెప్పండి. చెప్పారు. ఇంకా నేనేం చెప్పాలంటే ఆ బ్రహ్మ భువనాల్లో పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఈ భౌతిక జగత్తునందుని అత్యున్నత లోకాలు మొదలుకొని అత్యధమ లోకాలు, అంటే ఈ అత్యున్నత లోకాలు అత్యధమ లోకాలు కూడా భౌతిక జగత్తు కిందే ఇక్కడ కృష్ణ చెప్తున్నారు. అవన్నీ భౌతిక జగత్తు కిందే వస్తున్నాయి. ఈ భౌతిక జగత్తులో ఇవన్నీ కూడా జన్మ మృత్యు జరాభరితమైనటువంటి లోకాలని కూడా ఇక్కడ స్పష్టం చేశారు. కానీ ఓ అర్జున, నన్ను నీవు పొందినప్పుడు నీకు ఇంకా పునర్జన్మ అనేది ఉండదు. నా లోకాన్ని కానీ నన్ను కానీ, ఇక్కడ రెండు ఒకటే అర్థము. పొందినప్పుడు నీకు పునర్జన్మే ఉండదు. కర్మయోగం కానీ జ్ఞానయోగం కానీ హఠయోగం కానీ ఏ యోగాలు చేసినా సరే కృష్ణ భక్తి లేని యోగం విఫల ప్రయత్నాలు అని చెప్పొచ్చు. అంతే. ఉన్నతమైనటువంటి దేవతా లోకాలను పొందినప్పటికి కూడా మళ్ళీ ఈ భౌతిక వాళ్ళ
పుణ్య ఫలాలు పతనం అయినప్పుడు మళ్ళీ ఈ భౌతిక జగత్తుకే తిరిగి రావాల్సి ఉంటుంది. చాందోగ్యోపనిషత్తులో చెప్పినట్టు పంచాగ్ని విద్య ద్వారా బ్రహ్మలోకానికి చేరుకున్నప్పటికీ కూడా అక్కడ కృష్ణ చైతన్యాన్ని పొందలేనప్పుడు తను మళ్ళీ పతనమై మళ్ళీ భూలోకానికి వస్తాడు. తను కనుక అక్కడ మళ్ళీ కృష్ణ చైతన్యాన్ని అలవర్చుకొని క్రమంగా పరిపూర్ణ సిద్ధిని పొందినట్టయితే క్రమక్రమంగా ఇంకా ఊర్ధ్వలోకాలకు వెళ్ళి తద్వారా మరింత ప్రళయకాలం మందు కూడా కృష్ణ తోడుగా కృష్ణ యొక్క లోకాన్ని పొందుతాడు. అందువల్ల మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే పునరావృతి రహితమైన జన్మను మనం పొందాలంటే కృష్ణ యొక్క శరణాగతిని, కృష్ణ పరిపూర్ణ చైతన్యాన్ని మనం పొంది ఉండాలి అని ఇక్కడ ఈ శ్లోకం ద్వారా కృష్ణ స్పష్టం చేస్తున్నారు. నన్ను పొందాలంటే మీరు కృష్ణ చైతన్య పరిపూర్ణ స్థితిలో ఉండండి, దృఢ నిశ్చయంగా ఉండాలని కూడా ఇక్కడ స్పష్టం చేస్తున్నారు మాతాజీ. హరే కృష్ణ. ఎక్సలెంట్ మాతాజీ, చాలా చాలా బాగా చెప్పారు మాతాజీ, ఎక్సలెంట్, చాలా హ్యాపీ. ఇంకా దాస్ ప్రభు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మనం యాక్చువల్ ఈ జన్మలో మనం ఏది చేయినా అదే అల్టిమేట్. మనం అక్కడ పైలోకాలకి ఉన్నాయి, 14 లోకాలు ఉన్నాయి, అవన్నీ మెటీరియలిస్టిక్. అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ మనం ఏం చేయలేము. ఇక ఏదైతే పుణ్యం చేసుకున్నామో అక్కడ అనుభవించేస్తే మళ్ళీ ఇక్కడ మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. అంతే. అల్టిమేట్ ఏంటంటే పునర్జన్మ నా విద్యతే. స్వామివారిని మనం శుద్ధ భక్తి 3 రకాలు ఉన్నాయి కదా, హృదయ శుద్ధి, శుద్ధ భక్తి, మన 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 మనోక్షయము అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ 3 గాని చేసుకున్నాం అంటే ఈ జన్మలోనే మనం ప్రయత్నించాలి. మనం ఏం చేస్తున్నాం ఇప్పటి వరకు, మరి ఇంత స్టేజ్ లో కూడా మనం అన్నిటిని విడిచిపెట్టేసి మెటీరియలిస్టిక్ లైఫ్ లో తగులుకున్నాం. ఇంతగా నొక్కి మరీ చెప్తున్నారు దోష అనుదర్శనం అని అందులో పడి మనం కొట్టుకుంటున్నాం. ఇప్పుడు అట్లీస్ట్ ఈ స్టేజ్, ఈ కలియుగంలో 5,000 ఇయర్స్ అయింది కదా, ఈ స్టేజ్ ఇప్పుడు మనం జన్మ తీసుకున్నాం అంటే మనం యాక్చువల్ గా భగవంతుడు స్వామివారు చెప్పినట్టు మనం ఆయన కృపకు పాత్రలు అయ్యాం కాబట్టి, అక్కడి నుంచి వచ్చాం కాబట్టి ఈ అవకాశం అనేది ఈ జన్మలో దొరికింది. అదంతా ఆయన కృప. ఇది కూడా అంత ఈజీగా ఈ జన్మలో కూడా పుట్టిన దగ్గర మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆయన నామస్మరణ అంటే మనం ఈ కర్మబంధాల్లో చిక్కుపోవడం వల్ల మన బ్యాగేజ్ మూలంగా మనం ఆయన తత్వాన్ని బ్రహ్మత మనం గ్రహించలేకపోయాము. ఎప్పుడైతే ఈ చెయ్యిగా 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 మన భక్తులందరూ కూడా ఎంతో తపన పడి తర్వాతే ఆయన కృపకి, చిన్న కృపకి పాత్రలు అవ్వగలిగాము ఈ స్టేజ్ లో. ఇక పైన కూడా ఇది ఇప్పుడు పట్టుకున్నాం, ఇప్పుడు అట్లీస్ట్ ఈ స్టేజ్ లో పట్టుకున్నాము. ఇక పైన కూడా అది దృఢంగా పట్టుకుంటే ఆయన పాదాల చరణాలను విడిచిపెట్టకూడదు. అందరం అదే దృఢ నిశ్చయంతో ఉంటే మనం మళ్ళీ అందరం మళ్ళీ కలిసిన వాళ్ళమే, కలవోయే వాళ్ళమే. అక్కడ మళ్ళీ కలుసుకుంటాం. మనం ఆయన ఆయన ఆధీనంలో ఉన్న వాళ్ళమే, విడిపోయి వచ్చాం. ఇప్పుడు ఇవన్నీ చూసాం. ఇక్కడ 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 ఏమీ లేదని మనకు క్లియర్ గా అర్థమైపోయింది. కాబట్టి ఇంకా ఏది భ్రాంతులు ఏమి పెట్టుకోకుండా సర్వము ఆయనే. ఇక మనం ఎంత సాధన చేసుకుంటామో అంత పరిపక్వత వచ్చిన తర్వాత ఆ ప్యూరిటీ అవన్నీ హృదయ శుద్ధి ఇంపార్టెంట్. మన హృదయంలో మన దగ్గరే స్వామివారు ఉంటే మనం ఇంకా విడిచిపెట్టుకున్నాం అంటే ఇంకా అవివేకులు ప్రపంచంలో ఇంకెవరు ఉండరు. ఏం అవసరమే లేదు మనకి. ఇంకా కృష్ణ సర్వీస్ అక్కడ ఒక్కసారి ఇన్వాల్వ్ అయిపోయామనంటే మనకి ఇంకేం అక్కర్లేదు. ఇంకా అదే కదా కోరుకుంటుంది. ఇక్కడంతా కోరుకొని అక్కడి వరకు వెళ్ళి ఉంటాం. అక్కడ మర్చిపోకుండా చేసుకుంటూ ఉండాలి. దానికంత డిజైర్స్ మళ్ళీ కోరికలకి వెళ్ళిపోకుండా మనం కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. సో అదంతా మనకు సాధన వల్లే వస్తుంది. ఎక్కువగా మనం ప్రాక్టీస్ ఎంతగా చేస్తామో, ఎంత సాధన చేస్తే అంతగా స్ట్రాంగ్ అవుతాం. మనకి గీతలో క్లియర్ గా చెప్పారు స్వామివారు, అంటే నా నామస్మరణ తీసుకుంటే నా ధామానికి మీరు వచ్చేస్తారు అని.
అవును కానీ ఆ నామం తీసుకున్నంత మాత్రాన మనం వెళ్ళిపోలేము. అదే కదా, అంటే కానీ పర్ఫెక్ట్ ఆ అవ్వాలి. కర్మలు చేయాలి, కర్మ ఎగ్జాక్ట్లీ, చేయాలి, భక్తి చేయాలి, జ్ఞానాగ్ని దగ్ధ కర్మానామ అన్నారు. ఈ మన ఎస్. కర్మలన్నీ ఆ దగ్ధం చేసిన తర్వాతనే మనకి ఆ మోక్ష ప్రాప్తి, మోక్షత్వం మళ్ళీ అనేది ఇక్కడ నేను అది అల్టిమేట్. వదిలేస్తాను, ఈ కర్మలన్నీ వదిలే, రెస్పాన్సిబిలిటీ వద్దు, ఏం వద్దు కాదు, అన్ని మన అర్జునకి అదే కదా చెప్పారు. ఏంటంటే అన్ని నీ కర్మ నీ డ్యూటీస్ నువ్వు చెయ్యి, తర్వాత మిగతా పని ఆశ అదే ఐ మీన్ రిజల్ట్ అంతా నా మీదకి వదిలేసాయి అని చెప్తారు. ఇక్కడ ప్రాక్టీస్ చేయడం వల్లనే అన్ని సాధ్యం అన్నమాట మనకి. అంతే మెయిన్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు, ఎక్సలెంట్. అందరి నాకైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా, నేనైతే చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఎక్సలెంట్. ఇలాగే డైలీ ఇలాగే రండి, అందరూ ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మనకి షేర్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరు వ్యూ, ఒక్కొక్కరు సేమ్ శ్లోక, ఒకటే ఎక్స్ప్లెనేషన్, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా మనం రిసీవ్ చేసుకుంటాం కదా. సో అందరినీ షేర్ చేసుకోవడం వల్ల ఎక్కడ ఏ పాయింట్స్ జ్ఞానం ఒకటికి దొరుకుతుంది 2 కానీ పాయింట్స్ లో మనకి వస్తూ ఉంటాయి. అంటే బాగుంది మనం ప్రభు. యాక్చువల్గా ఇది ఒక సత్సంగం లాంటిది. ఎస్, ఇందులో మనం ఏంటంటే మనం ఈ ఈ ఇంద్రియ నిగ్రహణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. దురాస దానంతటి ఆ, దుర్మార్గం అయినది మనసుకి. యాక్చువల్ ఆ మనసు కూడా, ఆ మనసులోనే మన కృష్ణ పరమాత్మని మనం ఉంచుకోగలగాలి. అదే అంతే. మన ఇంటలెక్చువల్ అదే నాలెడ్జ్ కదా, లో కూడా నిన్న శ్రీకృష్ణ మన భగవానుడు, గురించి మన గాంధీ గారు బుద్ధిలో ప్రభు, కూడా మన బుద్ధిలో మొన్న కూడా ఆయనే ఉన్నారు. కానీ సారీ టు మనకి ఈ ఇంటరప్ట్ మాయలో బాబు, పడిపోతున్నాం. మన శ్లోకాల్లో అదే మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ నా మీద పెట్టమనే కదా ఆ శ్లోకాలో మనం అంతా నేర్చుకుంది. మన కర్మయోగంలో మన చాలా చక్కగా చెప్పారు. ఆత్మ సంస్థ సూపర్ అది. నటించి తప్పి అనుయంతితే ఆయన స్మరణ. అంతే. ఒక్కొక్క అభ్యాస యోగ యుక్తేనా అని మనకి చాలా జ్ఞానం ఇచ్చారు. అయినా కూడాను మనం మన ఏంటంటే ఈ సెన్సెస్ ని మన అది శ్రీకృష్ణ పరమాత్ముడికి అంకితం చేయగలిగినప్పుడే మనము ఇంకొకటి చెప్పుకున్నాం చూడండి ప్రభు, ఆత్మశుద్ధి అనేది, వినుశుద్ధి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం అది కానీ చేయగలిగాము అంటే ఇక మనకి పరమాత్మ ఇంకా దగ్గరలోనే ఉన్నట్టే. మనకి చెప్పారు కదా ప్రీవియస్ దాంట్లో మనకి చెప్పలే ప్రభు, ముక్కు వచ్చేసి దేవుడు ఫ్లవర్స్, అది తులసి స్మెల్ చూడడము, అలాగే నాలిక దేవుడు నామస్మరణం చేయడము, వినడము, చెవితో వినడము, కళ్ళు దేవుడిని చూడడము, అంతే. ఇవన్నీ మనము సేవ చైతన్యంతో కోసం ఎగ్జాక్ట్లీ అంటే క్లియర్ గా చెప్పారు. ఫాలో అవ్వడం ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. మనం ఇంతగా చెప్తాము, మనం ఫాలో అవ్వడం, ఇంప్లిమెంట్ చేసుకో, మెయిన్ ఇంప్లిమెంట్ చేయాలి మనం లైఫ్. అంటే ఇంప్లిమెంట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. ఉండి ఆయన నామానికి తీసుకెళ్ళిపోవాలి తొందరగానే. అందరూ మనకి అందరికీ ప్రార్థిద్దాం. నామానికి హరే కృష్ణ మంత్రం చేద్దాం అందరి కోసం. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. రేపటి నుంచి ఎక్సలెంట్ అండి, ఒక సూపర్ అన్నమాట. అందరూ రండి. ఇస్కాన్ బిట్స్ లో కూడా ఉంటుంది, తర్వాత మనకి నందనవనంలో కూడా కలుసుకుందాము. ఇది మనకి ఇస్కాన్ హ్యాబిట్స్ లో వచ్చేసి ఆరతికి అంతా ఇస్తూ ఉంటారు. వెళ్ళి దామోదర్ మాసం స్టార్ట్ అయిపోద్ది అంటే కార్తీక మాసం రేపటి నుంచి మనకి. సో దామోదర అష్టకము డైలీ పాడుకోండి, గోపి గీత్ కూడా పాడుకోండి డైలీ. అందుకే ఈ రోజు ఆ 2 సాంగ్స్ ప్లే చేశాను. 7:45 నుంచినే నేను అటెండ్ అయ్యి ఆ సాంగ్స్ ప్లే చేస్తున్నా దానికోసమే. సో అందరు వింటారు ఒకవేళ జాయిన్ అవుతాయని కనుక. మీరు అది లిరిక్స్ నా దగ్గర ఉంది, మాతాజీ దగ్గర కూడా ఉంది, పెట్టారు కదా మాతాజీ మీరు ఆల్రెడీ గ్రూప్స్ లో పెట్టిండ్రా మాతాజీ? ఇప్పుడు 2 లిరిక్స్ ఉన్నాయి, మీరు నేర్చుకోండి, పాడండి దయచేసి, ఎక్సలెంట్ గా ప్రాక్టీస్ చేయండి. మేమందరం పాడి మీకు వినిపిస్తాం మాతాజీ. అది కావాలి, ఒక రోజు వినిపించండి అందరూ. మనం ఇంకా నెక్స్ట్ ఒకవేళ దామోదర్ లీల గురించి చెప్పాలంటే ఇంకా చాలా స్టోరీస్ వస్తాయి మనకి కృష్ణయ్యది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఏం చేద్దామా? ఓకే, డౌట్స్ ఏం లేవు కదా? హరే కృష్ణ.
డౌట్స్ లేవు కదా? ఇంకా డౌట్ క్లియర్ గా లేదన్నదే ఒక డౌట్ అది. అందరు ఎక్స్ప్రెస్ చేశారు వాళ్ళకి ఫీలింగ్స్ ప్లస్ ఎక్సలెంట్ ఉంది అందరికి. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడేస్ సెషన్. హరే కృష్ణ. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्री वासादि गौर भक्त वृंद की जय. राधा मदन मोहन की जय. द्वारकाधीश की जय. समवेत गौर भक्त शेष वृंद की जय. निताई गौर प्रेमानंदे. हरि हरि बोल. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతూజియాస్టిక్ గా కలుస్తున్నాము. హరి హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హ్యాపీ దామోదర్ మాస్. రేపటి నుంచి హ్యాపీ దామోదర్ మాస్. కార్తీక శుభాకాంక్షలు అందరికి ముందుగానే అడ్వాన్స్ గా. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ.